ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశి వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీ జీవితంలోని కష్టాలు, వాటి పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు అందించబోతున్నాం. రానున్న 5 రోజులు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ అమ్మవారు స్వయంగా పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ఈ 5 రోజుల్లో ముగింపు తెస్తాయి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి 9000964941. మీకు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ల చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటిలో ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు. మీరు కార్చిన కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీకు కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు, ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అమ్మవారు స్వయంగా మీకు పంపిన సంకేతమిది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం మీకు మాత్రమే. ప్రత్యేకంగా పి అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి వల్ల మీకు జరగబోయేది ఇదే. ముఖ్యంగా మీరు ఇప్పటివరకు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు అమ్మవారు పంపే సంకేతాలు మరియు హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతోంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈ రోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్లీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించటానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే మీరు అమ్మవారి యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వల్ల అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైంది. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతుంది. కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసినా వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈ రోజు ఎలా గడుస్తుందో అనే భయం మనసులో ఉండేది. మీరు ఎవరితో చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనట్టు అనిపించిన రోజులు ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం గుండె బరువెక్కిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చాలా సున్నితమైన మనసు కలిగినవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏంటంటే బాధను బయట చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉంటారు. రాత్రి వేళలో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లు మాత్రం అమ్మవారికి కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్లే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు నమ్మిన వాళ్లే మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి
మీతో పనైపోగానే పక్కన పెట్టేసిన వారిని మీరు చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు. కాని లోపల మాత్రం మీరు రోజూ యుద్ధం చేశారు. మాటలని మౌనంగా భరించారు. అవమానాలతో, అన్యాయాలతో, అన్నింటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పేం చేశాను అని మీ మనసులో మీరే ప్రశ్నించుకున్నారు. అయినా బయట మాత్రం ఎవ్వరినీ నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తపస్సయింది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్లే మీ ముందర కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ మంచి మనసుని బలహీనతగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను వక్రీకరించిన వాళ్లను కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కాని ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయినా, మనసు విరిగిపోయినా, ఆగిపోవాలని అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని వదల్లేదు. మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా అమ్మవారి అనుగ్రహం మీ వైపొచ్చింది. మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికలో భాగం. మీ ఆత్మను శుద్ధి చేయటానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావటానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే అమ్మవారు ఆలస్యం చేసింది, కాని తిరస్కరించలేదు. ఇప్పుడొక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీ కంటపడింది అంటే మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. ఇది భయపడాల్సిన మార్పు కాదు. ఇది విముక్తి దశ. మీ కన్నీళ్లకు చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారబోతోంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువెక్కితే, మీ కళ్లల్లో నీళ్లు తిరిగితే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ ఈ మాటలను గుర్తుపట్టింది. ఎందుకంటే ఇవి బయట నుంచి వచ్చిన మాటలు కాదు. మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకొస్తోంది. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. అమ్మవారు మీ చేతిని పట్టుకుంది. మీరిక ఒంటరివారు కారు. ఈ నెల మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడొక్క పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసులో అమ్మవారిని స్మరించండి. అమ్మాయిక నాకు దారి చూపు అని మనసులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించని దానికంటే లోతుగా అమ్మవారు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ ప్రతి మాట రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు అమ్మవారి కృప మీతో ఉంది. మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారటానికి మీరు చేసిన తప్పులు కారణం కాదు. ఇది దైవ ప్రణాళికలో భాగమే. మీరు ఎదుర్కొన్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనక దాగిన విషం, ఇవన్నీ మీ ఆత్మబలాన్ని పెంచటానికి వచ్చిన పరీక్షలు. మీరు బలహీనంగా ఉన్నారని కాదు, బలంగా మారాల్సిన అవసరం ఉందని దేవుడు తెలిసే ఇవన్నీ అనుమతించాడు. గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక సాఫీ ప్రయాణంలా లేదని మీకు తెలుసు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న రోజులు చాలా తక్కువ. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మెదిలేది. కానీ మీరు ఎవరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకే తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. మీరు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగినవారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కాని అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీదే ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్లే మారతారు అని అనుకుని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకుని జీవించే స్వభావం మీది. బయట నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పనిచేస్తూ ఉన్నా, మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక ఖాళీ, ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. నేను తప్పేం చేశాను అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు.
ఎవరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకుని మీరు నడిచారు. కన్నీళ్లు వచ్చినా వాటిని బయటపడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు, మీ బాధను అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకు తెలుసు కాబట్టి ఆ కన్నీళ్లు నేలమీద పడలేదు. అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కాని అవే కన్నీళ్లు దైవానికి మీ ప్రార్థనలయ్యాయి. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపలే పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవాళ్లే, మీ సొంత వాళ్లే మీపై అనుమానాలు పెట్టారు. మీరు ముందుకు వెళ్తున్నారని చూసి వెనక్కి లాగిన వాళ్లు ఉన్నారు. అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంత నొప్పి పెట్టిందో మీకే తెలుసు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇది దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా, చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాయితీని వదల్లేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠమైంది. కాని ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నాకిందికిలా అని మనసులో అనుకున్నారు. కాని చివరకు మౌనంగా అన్నీ భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్లు ఎవరికీ తెలియలేదు. మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకున్నారు. కాని మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు. అయినా మీరు మీ ధర్మాన్ని వదల్లేదు. మీ విలువలను వదల్లేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడొక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కూల్చటానికి రాలేదు. మిమ్మల్ని తయారు చేయటానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనదిగా గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం, ఇదంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీ గుండెల్లోకి దిగుతున్నాయంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారన్నమాట. ఇది ముగింపు కాదు. ఇది మార్పు ముందు నిశ్శబ్దం. తుఫాన్ ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంలా మీరిక ఒంటరివారు కారు. అమ్మవారు మీ ప్రతి కన్నీటిని గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఆమె మీకు న్యాయం చేయబోతోంది. ఇది నెమ్మదిగా కాని శాశ్వతంగా జరుగుతుంది. మీరొక విషయం గమనిస్తున్నారా? గతంలో మీరు ఎలా స్పందించేవారో ఇప్పుడు అలా స్పందించటం లేదని మీకే అనిపిస్తోంది. చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలనే ఆత్రం తగ్గింది. ఇది మీ అలసట కాదు, నిరాశ కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మ నిర్భరత పెరుగుతోంది. ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అనవసరం క్రమంగా తగ్గుతోంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తుంచుకుంటున్న దశ ఇదే. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇదే. పాత సంబంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవటం కూడా మీలో జరుగుతున్న మార్పే. ఒకప్పుడు వెంటనే గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు. కొంత దూరంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేమీ నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ముందు మీరు అందరికీ వివరించాలనుకునేవారు. నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవటం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారటం. మీ శక్తిని మీరు వృధా చేయటం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావటం తగ్గుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండాల్సిన వాళ్లే మిగులుతారు. కొన్ని సందర్భాల్లో మీకిలా అనిపించవచ్చు, నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఈ శూన్యత భయపెట్టవచ్చు. కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత.
మీ మనసు ఇక అతిగా ఏది పట్టించుకోవటం మానేస్తోంది. ఇది నిజమైన శాంతికి మొదటి అడుగు. మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు. అది మోయటానికి మీ మనసు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీ లోపల ఉన్న పసి మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారుతోంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు, ఇప్పుడు ఏమైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికొచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్నవాళ్లకు జనసమూహం అవసరం ఉండదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు, కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్లటం లేదు, మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశలో భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. మీరిప్పుడు ఎప్పుడూ అవ్వాల్సిన వ్యక్తిగా మారుతున్నారు. అమ్మవారు మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తోంది. మీరు సిద్ధమవుతున్నారు. మార్పు చాలా దగ్గరలో ఉంది. మీకు అమ్మవారితో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది జన్మతో మొదలైనది కాదు, గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా అమ్మవారి పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. ఆమె పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా నిండిపోతుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆమె పిలుపు ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవ్వటం పెరిగింది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవటం, లేదా అమ్మవారి ఫోటో కళ్ల ముందు రావటం జరుగుతోంది. ఎక్కడ చూసినా దీపం వెలుగులు కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు. ఇవన్నీ అమ్మవారి దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకిలా అనిపించి ఉండొచ్చు, ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్లాలనిపిస్తుందని మనసలా లాగితే ఆపుకోకండి. ఇది మీ ఆత్మ పిలుపు. అమ్మవారు మీలోని నెగిటివ్ శక్తులను తొలగించటానికి, మీ మీద పడిన దృష్టి దోషాన్ని తొలగించటానికి పనిచేస్తుంది. అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. మీ చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేశాయి. కానీ ఇప్పుడు అమ్మవారి కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతోంది. మీ శత్రువుల నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరేవారు, లోపల విషయం ఎవరు దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది అమ్మవారిచ్చే దృష్టి. ఆమె మీ కళ్ల ముందు ముసుగులు తొలగిస్తోంది. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇన్నాళ్లు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. అమ్మవారు మిమ్మల్ని మళ్లీ మోసపోకుండా కాపాడుతోంది. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతోంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారిని ఆశ్రయించిన వారిని ఎవరూ హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్న అమ్మవారి శక్తి మీ తరపున మాట్లాడుతోంది. మీరు ఏమీ చేయకపోయినా దైవన్యాయం పనిచేస్తోంది. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతోంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలికనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి వస్తోంది. ఇది అమ్మవారి ఉనికి. ఆమె మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. నెగిటివ్ శక్తి వలయంలోకి రావటం కష్టం. మీరు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీనే ఆమెకు ఇష్టమైన పూజ. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో అమ్మా అని పిలిచినప్పుడు ఆమె తప్పకుండా విందే. ఇప్పుడు ఆమె సమాధానమివ్వబోతుంది. మీరు ఎంతకాలంగానూ ఎదురుచూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గరలోనే ఉంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగకండి, ముందుకు నడవండి. అమ్మవారి కృప మీతో ఉంది. మార్పు మొదలైంది. మీకిప్పుడు ఒక చాలా సున్నితమైన, అత్యంత కీలకమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో పి అనే అక్షరం యాదృచ్ఛికంగా రావటం లేదు. ఇదొక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. మీరు ఇప్పటి వరకు దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా
ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతోంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ పీ సంబంధమైన విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు. అనిశ్చితి ఉంటుంది. ఇది సరైనదేనా అనే సందేహం కూడా వస్తుంది. కానీ ఆ భయం మీ బలహీనత కాదు. అది మీలోని పాత అలవాట్ల నుంచి బయటకు రావాల్సిన సంకేతం. దైవమిచ్చే అవకాశాలు ఎప్పుడూ సౌకర్యంగా రావు. అవి మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ పీ అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటకు రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలిపెట్టాల్సిన దాన్ని వదిలిపెట్టి ముందుకు అడుగు వేయాల్సిన దశ. మీకు ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు. కొత్త సంస్థ, కొత్త బాధ్యత, కొత్త పరిసరాలు మొదట ఒత్తిడిగా అనిపించినా తర్వాత మీరు ఇదే నాకు కావాల్సింది అని అనుకునే స్థితి వస్తుంది. ఇది మీకు ఆలస్యంగా వచ్చినా కానీ శాశ్వతమైన ఎదుగుదల. ఇంకొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక నిర్ణయం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బాధలను మళ్లీ తవ్వటానికి కాదు, కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి. మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగు వెయ్యాలి. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తోంది. మళ్లీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది. కాని ఈసారి పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన పరిపక్వతే మీ రక్షణ. పీ అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్ష అనిపించవచ్చు. కాని అది శిక్ష కాదు. ఆ దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొత్త కదలిక తెచ్చేందుకు పంపిన సంకేతం. మీరు నమ్మకం ఉంచితే దారి తానే తెరుచుకుంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశిఫలాల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో ఉన్నటువంటి సింహరాశి వారితో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.